మనం ఇప్పుడు నియో లిబరల్ వరల్డ్లో ఉన్నాం. అంటే నవీన ఉదారవాదం అన్నమాట. దీనిలో మనుషులకి పూర్తిగా స్వేచ్ఛ, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్ని పరాలుగా మనిషికి పూర్తి స్వేచ్ఛ అనమాట. నియో లిబరల్ అంటే మనిషికి కట్టడి లేని స్వేచ్ఛ. అయితే ఎంతవరకు నీ స్వేచ్ఛ అనుభవించవచ్చు? యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ద టిప్ ఆఫ్ మై నోస్ స్టార్ట్స్. అంటే నీకు ఎంతైనా స్వేచ్ఛ ఉంది, కానీ పక్కవాడిని హామ్ చేసే స్వేచ్ఛ మాత్రం లేదనమాట. యాడమ్ స్మిత్ ఒక మాట చెప్పారు, మార్కెట్ ఫోర్సెస్ని ఫ్రీగా వదిలేయాలి, మ్యాన్ షుడ్ బి అన్ ఎకనమిక్ మ్యాన్, అండ్ మార్కెట్లో ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ వర్క్ చేస్తూ ఉంటుందని. సరే, మార్కెట్ ఫోర్సెస్ని వదిలేయాలి, అంబానీలు అవుతారు, అదానీలు అవుతారు, పేదవాడు పేదవాడిగానే ఉండిపోతాడు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, న్యాచురల్ సెలెక్షన్, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే ఏం లేదు, సింపుల్గా ధనికుడు ఇంకా ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు పేదవాడు అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఉండాలి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే వరల్డ్లో గ్లోబలైజేషన్ అనేది ఇన్ఎవిటబుల్ ప్రాసెస్ అయిపోయింది. అటువంటి ఒక అథారిటీ, అంటే ప్రపంచంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విషయంలో ఒక అథారిటీ ఉంది. అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నమాట, WTO. మనం చూస్తే 1947లో గ్యాట్ ఏర్పాటైంది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. 1995 ఆ గ్యాట్ కాస్త వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయిందనమాట. సో WTOకి సంబంధించి మనం చూస్తే దానిలో కొంత వ్యవస్థీకృతమైన సిస్టమ్స్ నడుస్తుంటాయి. ఒకటి ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ, తర్వాత డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో ఒక విషయంలో ఏదైనా డిస్ప్యూట్ సరిగ్గా రిజాల్వ్ చేయలేదు అనిపిస్తే దానిపైన మనం అప్పీల్కి వెళ్ళచ్చు, అప్పలేట్ బాడీ అనమాట. సో మనం గమనిస్తే భారతదేశం పైన కూడా చాలా కేసులు, మన సోలార్ మిషన్ మీద కానీ, మన ఎక్స్పోర్ట్ స్కీమ్స్, ప్రమోషన్ స్కీమ్స్ మంచి కానీ, మనం చాలా కేసులో కూడా ఓడిపోయాం మనం కూడా. అయితే ఒక కేసు గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీ అయినా సరే దానిపైన వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ ఉందనుకోండి, అప్పీల్కి వెళ్ళొచ్చు. అంటే WTOలో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ నుంచి అప్పీలేట్ బాడీ అప్పీల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇదైతే ఉంది. అయితే 1995 నుంచి 2019 వరకు కూడా అప్పీలేట్ బాడీలో కొంతవరకు ఫాస్ట్గానే జడ్జిమెంట్స్ వచ్చాయి. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా WTOలో అపాయింట్మెంట్స్ని బ్లాక్ చేసేస్తుంది. WTOలో నియామకాలు జరగట్లేదు, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో కానీ లేకపోతే అప్పీలేట్ బాడీలో కానీ. ఎందుకంటే అమెరికాకి చాలా దీనిలో ఆక్షేపణలు ఉన్నాయి, చాలా అమెరికాకి డౌట్స్ ఉన్నాయంట అమెరికా చెప్తోంది. సో దాంతో WTO కేసులు అన్నీ స్టాల్ అయిపోయాయి, అప్పీల్స్ చేసుకోవడానికి లేదు, ఆ గొడవలన్నీ అలానే ఉండిపోయాయి, ఇదంతా అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ 2016లో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది, ఈ ట్రేడ్ వార్స్ ఇవన్నీ చూసి, అంటే అమెరికా చైనా మధ్య, అమెరికా యూరోపియన్ యూనియన్ చైనా మధ్య ఈ ట్రేడ్ సంఘర్షణలు, ఈ వాణిజ్యపరమైన యుద్ధాలు స్టార్ట్ అయినాయి కదా, ఒకళ్ళ వాటి మీద ఇంకోళ్ళు ఎక్కువ ట్యాక్స్లు వేసుకోవడం. ఇది జరిగినప్పుడు అసలు WTO నియమ నిబంధనలన్నీ ఈ దేశాలు పక్కన పడేస్తున్నాయి, WTOని పట్టించుకోవట్లేదు. WTO యొక్క ఆవశ్యకత పూర్తిగా పోతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క కంప్లీట్ దాని ఆవశ్యకతే పోతుంది అని చెప్పి కూడా చాలా చర్చలు వచ్చాయి. అయితే కొన్ని ఇక్కడ మనం గమనించాలి, అసలు అమెరికా ఎందుకు అప్పీలేట్ బాడీలో చేయట్లేదు? నిన్న ఈ మధ్యలో రీసెంట్గా WTO ఒక మీటింగ్లో చెప్పింది, WTOలో ఉన్న డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ని రీసరెక్ట్ చేస్తాం, తిరిగి పునరుజ్జీవం చేస్తాము. దానికి సంబంధించి WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమే WTOకి ఒక క్రౌన్ జ్యువెల్ లాంటిది. దానికి ఉన్న ప్రధానమైన పాత్ర డిస్ప్యూట్ సెటిల్మెంట్, అంతర్జాతీయ వాణిజ్య డిస్ప్యూట్స్ అన్ని సెటిల్ చేయటం. దీనిలో ఇప్పుడు ఈ మధ్య WTO వీక్ అవుతుంది, ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అయితే అమెరికా ఈ అపాయింట్మెంట్స్ అన్నింటినీ బ్లాక్ చేసినంత కాలం ఈ WTO పునరుజ్జీవం అవటం చాలా కష్టం. అమెరికా ఎందుకు బ్లాక్ చేస్తుందంటే, అమెరికా ఒక మాట అంటుంది, WTOలో జడ్జ్మెంట్స్ ఏవైతే డెసిషన్స్ ఇస్తారో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో కానీ, దాని తర్వాత అప్పీలేట్ బాడీలో కానీ, అవన్నీ బైండింగ్ ఎఫెక్ట్తో ఇస్తున్నారు, ఇంటర్నేషనల్కి అంత శక్తి లేదు అని చెప్పి. మామూలుగా అంతర్జాతీయ చట్టాలు అనేవి ఉన్నాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ లాస్, కానీ వాటిని వీక్ లా అంటాం. ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ నేషనల్ లా అనమాట. మన జాతీయంగా మన కొన్ని చట్టాలాగా ఇంటర్నేషనల్ లాస్ అంత స్ట్రాంగ్గా ఉండవు. ఆ దేశాలు యాక్సెప్ట్ చేయాలనుకుని చేసుకోవచ్చు, వద్దనుకోవచ్చు. అమెరికా ఆర్గ్యుమెంట్ ప్రకారం WTOకి సంబంధించిన ఈ రూల్స్, ఆర్టికల్స్, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా బైండింగ్ ఎఫెక్ట్ ఉండవు, కానీ కావాలని చెప్పి WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, అప్పీలేట్ బాడీ వీటిని బైండింగ్ ఎఫెక్ట్తో చేస్తుంది. అసలు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ, అప్పీలేట్ బాడీ యొక్క లిమిటేషన్స్ ఏంటి, వాటి పాత్ర ఏంటి, ఈ నిర్వచనం వచ్చేదాకా, వాటి జడ్జిమెంట్స్ యొక్క పరిధి ఏంటి నిర్వచనం వచ్చేదాకా మేము
అపాయింట్మెంట్స్కి సంబంధించి పట్టించుకోము, ముందు WTOకి సంబంధించిన అంశాలు మాకు క్లారిటీ కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది అమెరికా. అయితే ఇదంతా నిజమేనా? అండ్ మనం గమనిస్తే కనుక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ రకరకాల ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్స్ కానీ ఇవన్నీ కూడా వీటికి ఒక చిన్న ఇది ఉందన్నమాట, ప్రెసిడెన్షియల్ వాల్యూ అంటే ప్రీవియస్ జడ్జ్మెంట్. మన ఫర్ ఎగ్జాంపుల్ మన సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ ద లోయర్ కోర్ట్స్, కింద కోర్ట్స్ అన్నిటికీ తర్వాత కేసులో కూడా జడ్జ్మెంట్ బైండింగ్ అవుతుంది. అమెరికా ఒక మాట అంటుంది అనమాట, WTO కావాలని అన్ని కేసులకు ఒకటే రకమైన జడ్జిమెంట్లు ఇస్తుంది, బైండింగ్ ఎఫెక్ట్ ఇస్తుందని. కానీ అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ లాలో ఐసీజేలో కూడా ద జడ్జిమెంట్ గివెన్ బై ఐసీజే ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఆన్ వేరియస్ అకేషన్స్ షుడ్ బి బైండింగ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద పర్టికులర్ కేస్ అండ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద పర్టికులర్ పార్టీస్. సిమిలర్ కేసు వచ్చినా సరే ఖచ్చితంగా జడ్జిమెంట్ బైండింగ్ ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. కానీ అమెరికా రకరకాల ప్రలోభాలతో రకరకాల అపోహలతో అంతర్జాతీయంగా చాలా సంస్థలు మనం గమనిస్తే యునెస్కో నుంచి బయటకు రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళాలని ట్రై చేయడం ఇప్పుడు. అలానే ప్యారిస్ క్లైమేట్ డీల్ మీకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్కు ముందు ఒబామా గారు ప్యారిస్ క్లైమేట్ డీల్ గురించి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టారు. తర్వాత ట్రంప్ వచ్చి దానిలోంచి బయటకు వచ్చేసారు. అలానే ఒబామా టైంలో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, దానిలో ఒబామా చాలా కష్టపడి ఆ పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు, ట్రంప్ దాని నుంచి బయటకు వచ్చేసారనమాట. అలానే ట్రేడ్ వార్స్, ట్రేడ్ ప్రొటెక్షనిజం, ఇలా అమెరికా కావాలని అంతర్జాతీయ సంస్థల్ని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్స్ని వీకెండ్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి చాలామంది వాదన వినిపిస్తున్నారు. అయితే అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక మాట కొత్తగా వస్తుందన్నమాట, డీజుడిషియలైజేషన్ ఆఫ్ ట్రేడ్ మల్టీలేటరలిజం. అంటే నియోలిబరల్ వరల్డ్లో, అంటే స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచంలో ఇంత వాణిజ్యం ఇంత స్వేచ్ఛగా ఉన్నప్పుడు జుడిషియల్ ఓవర్ రీచ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువగా ట్రిబ్యునల్స్ ఈ లాస్ వచ్చేసి WTO రూల్స్ ఈ ఫ్రీ ట్రేడ్ని పాడు చేస్తున్నాయని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ ఎంత ఫ్రీ ట్రేడ్ అయినా, ఎంత మార్కెట్ బేస్డ్ ఎకానమీస్ అయినా, లిబరలైజ్డ్ వరల్డ్ అయినా ఎంతో కొంత నియంత్రణలు లేకపోతే అది పెద్ద దేశాలకి చిన్న దేశాలకి అన్నిటికీ నష్టం. సో అమెరికా ఒక్కదాని చేతిలోనే వ్యవస్థల్ని పెట్టి అమెరికా చెప్తేనే అక్కడ నియామకాలు జరగాలి, లేదా అమెరికా చెప్తేనే అక్కడ అపాయింట్మెంట్స్ స్టాల్ అవ్వాలని కాకుండా WTOకి సంబంధించి మనం చూస్తే కనుక నేషన్కి ఒక ఆప్షన్ ఉందన్నమాట. అప్లైడ్ బాడీకి సంబంధించి వీళ్ళు WTO జనరల్ కౌన్సిల్ మీటింగ్లో ఓటింగ్ పెట్టుకోవచ్చు, అప్లైడ్ బాడీ అపాయింట్మెంట్ సంబంధించి మిగతా దేశాలన్నీ కలిసి. అలాంటి ఓటింగ్ ప్రక్రియ ద్వారా అయినా WTOలో నియామకాలు జరగకపోతే ప్రపంచ వాణిజ్యం అనేది భవిష్యత్తులో వన్ సైడెడ్ అయిపోద్ది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ చాలా దెబ్బతింటాయి అనమాట. సో వీ నీడ్ అ స్ట్రాంగ్ రిఫార్మ్స్ అండ్ రీజువినేషన్ అండ్ ఇంకా చెప్పాలంటే రీసస్కేషన్ ఆఫ్ WTO పునరుజ్జీవనం కావాలి, WTO పునరుత్తేజం కావాలి, WTO లాంటి సంస్థలకు రిలవెన్స్ పెరగాలి. లేకపోతే ఇంటర్నేషనల్ లాకి, ఇంటర్నేషనల్ రూల్స్కి, ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్కి ఒక రోజుకి ఇదైపోద్ది. తర్వాత చైనా లాంటి దేశాలు మీకు తెలుసు, బెగ్గర్ తై నైబర్ పాలసీ, చాలా తక్కువ రేట్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ వస్తువులు, చౌకబారు వస్తువులు తయారు చేసి ప్రపంచ వాణిజ్యాన్ని మింగేసే అవకాశం ఉందన్నమాట. అన్ని దేశాలు ఆల్మోస్ట్ అడుగు తినే పరిస్థితి వస్తుంది, చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు. సో ఇలాంటివన్నీ చూసుకుంటుంటే మనం ఇంటర్నేషనల్ వ్యవస్థలు బలపడాలి. ఎందుకంటే చాలా దేశాలు ఇంటర్నేషనల్ వ్యవస్థను అసలు పట్టించుకోవు. WTOలో 164 దేశాలు మెంబర్స్గా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయి. WTOలో ఇప్పుడు 164 దేశాలు ఉన్నాయి. చైనా కూడా WTOలో మెంబరే. కానీ అమెరికా, చైనా లాంటి దేశాలు WTO రూల్స్ ఏమాత్రం పాటిస్తున్నాయో ఒకసారి చూడాలి. దాంతోపాటు రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్, అది వాణిజ్యంలో కానీ, స్ట్రాటజిక్గా కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ మనం చూసాం UNCLOS, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, వీటన్నిటిలో కూడా ఒక రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది చాలా అవసరం.